దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 51వ సంకీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. హల్లెలూయా. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త దావీదు యొద్దకు వచ్చినప్పుడు దావీదు గారు రాసిన ఈ కీర్తన పశ్చాత్తాపముతో ప్రార్థనతో వ్రాసినట్లుగా మనకు కనబడుతుంది. దావీదు గారి మనస్సును ఆలోచనలను తెలియచేసేదే ఈ 51వ కీర్తన. పాపం చేసినటువంటి దావీదు గారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడే విధానం ఈనాటి ఆత్మీయులమైన మనందరికీ మాదిరిగా ఉందండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము అని దావీదు గారు పలుకుతున్నారు. దేవుడు తనని ఎక్కడ త్రోసివేస్తారో అనే భయం దావీదు గారిలో ఉంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడ తనని విడిచిపెడతారో అనే భయం దావీదు గారిలో ఉంది. తన ఆలోచనలతో పాపం చేసిన కన్నీటితో ప్రభువుని వేడుకుంటున్నారు. నేటి దినాలలో ఇలాంటి మనస్సు కలిగిన వారి కొరకు ప్రభువు చూస్తున్నారు. పాపాన్ని గూర్చినటువంటి అవగాహన, దేవునిని గూర్చినటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. పాపినైన నన్ను నీ సన్నిధిలో నుండి త్రోసివేయకుము అని దావీదు ప్రార్థిస్తున్నారు. ఎంతోమంది పాపాన్ని చేస్తూ సన్నిధిలో తిరుగుతూనే ఉన్నారు. పాపంతోనే జీవిస్తూ దేవుని సన్నిధి కార్యములను జరిగిస్తూ జీవించేవారు ఎందరోనండి. మన పాపాన్ని బట్టి దేవుడు మనల్ని త్రోసివేస్తారేమో అనే ఆలోచన వారిలో ఉండదు. పరిశుద్ధాత్ముడు విడిచిపెడతారేమో అనే వేదన వారికి ఉండదండి. ఇవేవీ లేకుండా మనం భక్తిని చేస్తుంటే తీర్పులోనికి వస్తాం. సహజంగా బయట మనుషులకు మంచివారిగా కనిపించాలని, చుట్టూ ఉన్నవారికి బంధువులకి మంచి ప్రవర్తన గలవారము అనేలా నటిస్తుంటాం. వారి యొక్క నిజస్థితి దేవునికి మరుగైనది కాదండి. ఈ మాటలు వింటున్న మనలో ఎవరైనా పాపంలో జీవిస్తూ ఉంటే పాపముతో జీవితాలను అంతము చేసుకునే పరిస్థితిలో ఉన్నట్లయితే దైవ భయాన్ని కలిగి పాపాన్ని విడిచిపెట్టాలండి. దేవుని వాక్యాన్ని త్రోసివేసి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకుండా దేవుని కృప పొందిన దావీదు గారి వలె పశ్చాత్తాపపడాలి. నేటి జీవితాలలో దేవునిలోనూ ఉంటూ పాపములోనూ ఉంటూ వారిని వారు మోసం చేసుకునేటువంటి పరిస్థితులు, పూర్ణ హృదయంతో ప్రభుని ఆరాధించకుండా, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా దేవుని వైపు ఉంటూ లోకములో జీవిస్తూ దేవునికి దూరంగా ఉండి శాపాన్ని కొని తెచ్చుకునేవారు ఎందరో ఉన్నారు. లోకము తీరుని బట్టి ప్రభు కృపలో ఉన్నత స్థితిలో ఉన్నవారు సహితము దేవుని కృపను విడిచి, దేవుని యొక్క ఉద్దేశాలు మరచి, ఆజ్ఞలు విడిచి పాపముతోనే జీవిస్తూ ఆ జీవితమే ఉన్నతమైనదిగా భావిస్తూ తమని తాము మోసం చేసుకునేవారు ఎందరో ఉన్నారు. దేవుని పిల్లలముగా మనం దేవుని మాటను అంగీకరించేవారమే అయితే అనుదినము దేవుడు మనల్ని ఆయన మాటతో నడిపిస్తారు. భక్తులైనటువంటి వారి జీవితాలలో జరిగినటువంటి ప్రతి సంఘటనను కూడా మనం ముందుగానే మాదిరిగా దేవుడు మనకు ఉంచి ఉన్నారు కనుక వారి జీవితాలను బట్టి మనము కూడా నడవడానికి, వారి త్రోవలలో మనల్ని మనం సరి చేసుకొని ప్రభువులో ముందుకు కొనసాగించబడడానికి భక్తుల జీవితాలలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా మనం ధ్యానించాలి. వాటిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, వాటిలో ఉన్నటువంటి శాపాలు, వాటన్నిటినీ కూడా మనము ఎరిగిన వారమై మన భక్తి జీవితంలో చక్కని మార్గంలో నడవడానికి ప్రభు సహాయం కొరకు ప్రార్థించాలండి. నేటి దినం ప్రభు మనకిచ్చినటువంటి మాట ద్వారా పాపపు జీవితాన్ని విడిచిపెడదాం. పాపము వల్ల వచ్చు జీతము మరణము కనుక అటువంటి పాపము మరణాన్ని మన జీవితంలో మనకి మనం అనుమతించుకోకుండా జీవాధిపతి అయినటువంటి దేవుని యొక్క జీవాన్ని పొందుకొనులాగున అనుదినము ప్రార్థించి ఆ పాపం పైన జయాన్ని కలిగించు ప్రభు అని
దేవుని సన్నిధిలో దావీదు గారి వలె పశ్చాత్తాపపడి క్షమా హృదయముతో ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఆయన కనికరించి మనల్ని లేవనెత్తగలరు. మన ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి అనేకులకు సాక్షులుగా మనల్ని వాడుకోగలరండి. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.